ముస్లింస్ బయట నుంచి వచ్చారు. అట్ ద సేమ్ టైం వాళ్ళు బయట వాళ్ళు రీసెంట్ గా వచ్చారు. మనం చాలా మాజీ సనాతనం, చాలా పురాతనం. మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు చెప్పారండి దీనికి ఆన్సర్. రామ్గఢ్ అనేటువంటి దాంట్లో అవతల చిన్న ద్విజాత్ సిద్ధాంతాన్ని ఆమోదించినప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఈయన చేసిన ప్రసంగంలో చెప్తాడు, బాబు మేము వచ్చింది నిన్న మొన్న కాదు, 1000 ఏళ్ళు అయింది. నాట్ వన్ డే, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, మేము వచ్చి 1000 ఏళ్ళు అయింది. మేము మాకు సంబంధించిన మడులు మాణిక్యాలు ఎన్నో ఇచ్చాము, ఎంతో దోహదాన్ని అందించాము. మేమందరం కలిసి ఈ దేశాన్ని మా మాతృదేశం చేసుకున్నాము. ఇప్పుడు వాడు వచ్చింది 30 ఏళ్ల క్రితం కాదు. రెండో విషయం ఏంటంటే చాలా మంది హిందువులు ఒక భయానికి లోనే ఉన్నారు. మతోన్మాదం అంటే భయానికి లోన్ చేస్తుంది మనుషులు. ముస్లిం మతోన్మాదం ఏం చేస్తుంటే ముస్లింస్ కి రక్షణ చచ్చిపోతారు, ముస్లిం కి ఎలాగైనా సరే కాపాడుకోవాలి అని చేస్తుంది. హిందూ మతం హిందువులు కూడా ఏమి రక్షణ లేదు, ముస్లింస్ పెరిగిపోతున్నారు, క్రైస్తవులు పెరిగిపోతున్నారు, నువ్వు మైనార్టీ అయిపోతే చంపేస్తారు. ఈ భయానికి ఈవెన్ ఉదారవాద హిందువులు కూడా లోన్ చేస్తున్నారు. అయితే నేనేం చెప్తున్నానంటే హిందూ మతం అనేది ముస్లిం మతంతో ఇంటరాక్షన్ అనేది జరిగింది 20 ఏళ్ళ, 30 ఏళ్ళ, 50 ఏళ్ళ. ఆల్మోస్ట్ మనకి కేరళ తీరానికి వాళ్ళు వచ్చింది ఇవాళ విషయం కాదు. ఎప్పుడో 1000 ఏళ్ల క్రితం, 1200 ఏళ్ల క్రితం, 1300 ఏళ్ల క్రితం ప్రవక్తకి కొంచెం అవతల కాలంలో వచ్చేసారు వాళ్ళు అరబ్బుల ఇక్కడికి. అప్పటి నుంచి ఉన్న కట్టిన మసీదులు సింధుకి రాలేదు, ఇక్కడికి వచ్చారు ఫస్ట్. చాలా మందికి విషయం తెలియదు. సింధుకి వచ్చి దాడి చేశారు అనుకుంటారు వాళ్ళు, సింధుకి తర్వాత వచ్చారు. ఫస్ట్ వచ్చింది మన కేరళ తీరానికి వచ్చారు. వాళ్ళనే ఇప్పుడు మోప్లాస్ అంటాం. మాపిలై తిరుగుబాటు అని మనకి చరిత్రలో వచ్చింది కదా. మాపిలై అనే మాట నుంచి మోపలా వచ్చింది. మాపిలై అంటే అల్లుడు గారు అని ఉంటుంది మాపిలై. ఈ అల్లుడు అనేటువంటి వాడిని తర్వాత వాడిని మోపలా అన్నారు. ఈ అల్లుడుగా ఎందుకంటే వాడికి పిల్లలు ఇచ్చారు, వాడిని కలుపుకున్నారు, వాళ్ళ మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. భారతదేశానికి ఇస్లాం రావటం వల్ల కొంతమంది దుర్మార్గులైనటువంటి దురాక్రమణదారులైనటువంటి రాజులు వచ్చి కొన్ని గుళ్ళు కొలదోశారు. లేదంటే తప్పు అవుతుంది, ఖచ్చితంగా కొలదోశారు, ఖచ్చితంగా నష్టం చేశారు. కొంతమంది దాడి చేసి చంపేశారు. ఇదే జరిగిందని అడుగుతారు చరిత్రలో. ఇప్పుడు మొఘల్స్ చాలా మంది ద్వేషిస్తున్నాం. ఇంకేం జరిగింది అంటే ఏం చెప్తారు? ఇంకేం జరిగిందంటే ఇస్లాం యొక్క ఇంట్రాక్షన్ భారతదేశానికి లేకపోతే అనేక విషయాలు జరిగి ఉండేవి కదా. ఉదాహరణ సిక్కు మతం ఉందండి. సిక్కు మతం విగ్రహారాధన చేయదు. సిక్కుల యొక్క గురునానక్ యొక్క వాళ్ళ గురు గ్రంథ్ సాహిబ్ మీరు చదివితే దాంట్లో ముస్లింస్ ఫకీర్లు రాసినవి, అలాగే దళితులు రవిదాస్ లాంటి వాళ్ళు రాసినవి, అలాగే వాళ్ళ గురువులు రాసినవి అన్ని కలిపి వాళ్ళ దగ్గర పెట్టారు. అసలు ఆ స్వర్ణ దేవాలయాన్ని ప్రారంభించినటువంటి వాడే ఒక ముస్లిం సూఫీ ఫకీర్. హిందూ మతం యొక్క ఇస్లాం యొక్క ఇంటరాక్షన్ అంటే సంభాషణ ఫలితంగా ఈ భారతదేశంలో అటు ఇస్లాం అటు హిందూ మతం రెండు ప్రభావితం. ఇస్లాం ఏ విధంగా ప్రభావితం అంటే ఇస్లాంలో సూఫీ సిద్ధాంతాలు బలపడ్డాయి. భారతదేశంలో ముస్లింస్ కన్వర్ట్ అయింది. కొంతమంది ఖచ్చితంగా బలప్రయోగం వల్ల కత్తి వల్ల కన్వర్ట్ అయి ఉంటారు. కానీ ఎక్కువ మంది కన్వర్ట్ అయింది సూఫీల యొక్క పాటల వల్ల, సూఫీల యొక్క ప్రేమ వల్ల, సూఫీల యొక్క సౌందర్యం వల్ల, సూఫీల యొక్క సైద్ధాంతికమైనటువంటి లోతు వల్ల. వాళ్ళ అది భక్తి ఉద్యమానికి మనకి ప్రేరేపణ అయింది. భక్తి ఉద్యమం దాంతో ఇంటరాక్ట్ అయింది. భక్తి ఉద్యమ మహానుభావులను సూఫీలు కలిసి నడిచారు ఇద్దరు కూడా. కొంతమంది అసలు మీరు సూఫీల భక్తి ఉద్యమకారులు మీరు చెప్పలేరు. షిరిడి సాయిబాబా ఒక సూఫీ ఫకీర్, ఆయన హిందువుల్లో అనేక మంది దేవుడు అయిపోయినాడు, ఇప్పుడు ప్రేరణ అయిపోయినాడు. అలాగే మనకి రస్ఖాన్ ఇంకా చాలా మంది పాత సూఫీలు ఉన్నారు. వీళ్ళు హిందువుల మీద కూడా కవిత్వం రాసిన వాళ్ళు. ఉర్దూ అనేటువంటి భాష పుట్టింది మనకి. ఉర్దూ అనే భాష భారతదేశం దాటి ఎక్కడ మాట్లాడతారు చాలా మంది తెలియదు విషయం. ముస్లింస్ కూడా తెలియదు, వాళ్ళు మా భాష అనుకుంటారు. ఇప్పుడు నీ భాష నువ్వు అనుకోవడం, అది ముస్లింల భాష హిందూ అనుకోవడం రెండు నష్టం కలిగేసినాయి. హిందుస్థానీ సంగీతం అనేది హిందువులు ముస్లింలు కలిపి రూపొందించుకున్న సంగీతం. అంటే ఇద్దరికి కూడా దాంట్లో గొప్ప గొప్ప మాస్టర్స్ ఉన్నారు, ఇద్దరు కలిసి డెవలప్ చేసుకున్నారు. ఉర్దూ అనేది కలిసి తయారు చేసుకున్నటువంటి భాష. భారతదేశం దాటి మీరు భారత ఉపఖండం దాటి ముందుకెళ్తే ఇరాన్ లో మాట్లాడరు, టర్కీలో మాట్లాడరు, సౌదీలో మాట్లాడరు, కువైట్ లో మాట్లాడరు. మీరు ఉర్దూలో మాట్లాడగానే నువ్వు హిందుస్థానీవి, అక్కడి నుంచి వచ్చినావు అంటాడు. ఎందుకంటే హిందువుల భాష. ఇంకా ఘోరం విషయం ఏంటంటే అసలు ఉర్దూ ఆర్య భాష. అంటే ప్రపంచం మొత్తం మీద 46% మనుషులు మాట్లాడిన భాషలు ఆర్య భాషలు అంటారు. మన తెలుగు దాంట్లోకి రాదు. తెలుగు వేరు, తమిళం వేరు, ద్రావిడ భాషలు, అవి ఆర్య భాషలు. ఉర్దూ ఒక ఆర్య భాష, ఆర్యన్ ఫ్యామిలీకి సంబంధించిన భాష. ఎందుకంటే అది పర్షియన్ నుంచి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ డైలెక్ట్స్ నుంచి కలిపి పుట్టింది. సో మనం ఉర్దూ భాష పుట్టించుకున్నాం, కలిసి ఒక గొప్ప వాస్తువుని నిర్మించుకున్నాం, కలిసి మన వల్ల సిక్కు మతం లాంటి అద్భుతమైనటువంటి ఐడియాలజీ వచ్చింది, సూఫీ ఐడియాలజీ వచ్చింది. ఇలా అనేక మన పరస్పరం చాలా మంది బయట నుంచి వచ్చినటువంటి సుల్తాన్లు ఇక్కడ నిలబడలేపారు. మొఘల్స్ లో మీరు చరిత్ర స్టడీ చేస్తే బాబర్ బయట నుంచి వచ్చి దాడి చేసినట్టు వెళ్ళిపోయినాడు. బాబర్ గొప్ప కవి, ఆయన బాబర్ నామాలో చాలా ఆశ్చర్యమైన విషయాలు ఉంటాయి. చిన్నవాడే, చిన్న వయసులో వెళ్ళిపోయి ఆయన భారతదేశం తన మాత్రం దేశం అని అనుకోలేదు. అది పెద్ద నేరం అని నేను అనుకోవట్లేదు, కానీ ఆయన అనుకోలేదు. అట్లీస్ట్ చాలా చిన్న వయసులో చనిపోయాడు, ఆయన పెద్ద పరిపాలించింది లేదు. కానీ అక్బర్ వల్ల భారతదేశం నిలబడేది. కానీ అక్బర్ భారతదేశాన్ని ఆ ముస్లిం సామ్రాజ్యాన్ని స్థాపించాడు, లేకపోతే హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించాడు మీరు గమనించాలి. అది హిందూ ముస్లిం యొక్క సంయుక్త సామ్రాజ్యం.
ఆయన మొత్తం అందరూ కూడా రాజపుత్రులు ఆయన దగ్గర ఉన్నారు. మీరు వెళ్ళి ఫతేపూర్ సిక్రీలో అక్బర్ యొక్క నిర్మించినటువంటి టౌన్ నేను చూశాను, మీరు చూడండి. దాంట్లో హిందువులు ముస్లింలు అంతా కలిసి కూర్చొని మాట్లాడుకునేటువంటి వాటికి చర్చలు చేసేటువంటి ఆయన అన్ని మతాలతో ఇంటరాక్ట్ అయ్యాడు. నేనే ఆయన సొంత మతం పెట్టాడు వీటన్నిటి కలిపి. ఆయన అంతఃపురంలో కృష్ణుడి బొమ్మలు ఇప్పుడు కూడా పెయింటింగ్స్ ఉంటాయి. ఆయన ఏమాత్రం ఒక ముస్లిం ప్రభువు కింద వీళ్ళు అణిచిపెట్టాలనే అభిప్రాయం లేడు. మొఘల్స్ పీరియడ్ లో ఈవెన్ గోవధ కూడా నిషేధం విధించారు. మొన్న కాశ్మీర్ లో కూడా మొన్నటిదాకా ఆర్టికల్ 370 తీసేదాకా నిషేధం ఉంది. ఆర్టికల్ 370 తీసినప్పుడు నిషేధం కూడా పోయింది. గోవధ నిషేధం ముస్లింస్ ఉన్న ఏరియాలో. ముస్లింస్ లోకల్ కల్చర్స్ తో కలవడం, మిళితం కావడం, ఇద్దరు పరస్పరం కలిసి రావడం జరిగింది. అంటే అందరు రాజులు మంచివాళ్ళు, అందరు రాజులు హిందువులు కూడా మంచివాళ్ళు, అందరు రాజులు ముస్లింస్ కూడా మంచివాళ్ళు కాదు. కానీ ఖచ్చితంగా హిందువులతో ఘర్షణ పడే కంటే ఇక్కడ సంయుక్త సామ్రాజ్యాన్ని నిర్మించడం ద్వారా మాత్రమే ఇక్కడ ఒక మహా సామ్రాజ్యాన్ని స్థాపిస్తాము అనేటువంటి అభిప్రాయాన్ని అక్బర్ కలిగి ఉన్నాడు. కాబట్టి ఒక అద్భుతమైన సంయుక్త సామ్రాజ్యం పుట్టింది. చాలా గొప్పగా నడిచింది ఆ సామ్రాజ్యం. తర్వాత ఔరంగజేబు కాలానికి ఖచ్చితంగా ఔరంగజేబు ఖచ్చితంగా మతోన్మాద పోకడలు ఉన్నాయి, కానీ ఫౌండేషన్స్ బలంగా ఉన్నాయి. ఔరంగజేబుకి అన్నగారు దారాషికో, ఈ దారాషికో అనేటువంటి వాడు ఆయన ప్రభువు కావాల్సిన వాడు. ఆయన ప్రభు అంటే భారతదేశ చరిత్ర వేరే రకంగా ఉంది. ఈ దారాషికో ఉపనిషత్తుల్ని పర్షియన్ భాషలో అనువదింపు చేశాడు. అసలు హిడెన్ బుక్ ఆఫ్ ఇస్లాం అని ఒక ట్రెడిషన్ ఉంటుంది, అది ఉపనిషత్తు అని ప్రకటించాడు. చాలా గొప్ప, అక్బర్ని మించిపోయినటువంటి మహా ప్రభు ఆయన. అటువంటి ప్రభు మనం పరిపాలించకుండా ఈ 4వ వాడు అయినటువంటి దారాషికో వాళ్ళ అంతర్యుద్ధం వల్ల వాళ్ళని చంపేసి దారాషికోని దారుణంగా చంపేశారు. ఆ దారాషికో కాకుండా ఔరంగజేబు పరిపాలించడం మన దురదృష్టం. అక్కడ మతోన్మాదానికి కొంత బీజం పడింది. నేనేమంటానంటే మనం కలిసి, మీరు అడిగిన ప్రశ్న, ముస్లింలు ఇక్కడ రావడం వల్ల మనకు లాభం నష్టం అనేది డెఫినెట్ గా కొంతమంది ప్రభువులు కొంత నష్టం కలగజేశారు, కానీ మనం ఇంటరాక్ట్ కాగలిగాం. అందుకని వివేకానంద మాట చెప్పాడు, ఇది చాలా ముఖ్యమైనది. ఆయన మాట అంటే వేదాంతము ఉపనిషత్తు ఇవన్నీ సమానార్థక పదాలు. వేదం చివరిన వేదాంతం చివరిన వస్తుంది కాబట్టి ఉపనిషత్తు వేదాంతం అంటారు. ఇప్పుడు ఈ వేదాంతంలో సమస్త సృష్టిని కూడా ఈశ్వరమయంగా చూసే విధానం ఉంది. ఇది ఎవరైనా సరే ఆయన ఏమంటాడంటే ద ఫ్యూచర్ రిలీజియన్ ఆఫ్ ఎన్లైటెండ్ హ్యుమానిటీ, భవిష్యత్తులో వికసిత మానవాళి, భవిష్యత్తులో కూడా మతం అనేది ఉంటుందిగా కొంతకాలం అయిన తర్వాత, మనుషులంతా కొంత తెలివైన వాళ్ళు అయిన తర్వాత అప్పుడు కూడా ఉంటే అది ఖచ్చితంగా అది వేదాంతం, అంత గొప్ప మతం అది వాళ్ళది కాదు, భవిష్యత్తు అని చెప్పాడు. చెప్పి హిందువులు దీనికి ముందర రీచ్ అయ్యారు. ఎందుకంటే వీళ్ళు జర్నీ ముందర మొదలు పెట్టారు. నువ్వు కూడా చివరికి ఎక్కడికి వస్తావు, ముస్లింసే వస్తారు, క్రైస్తవులు వస్తారు, అందరి యొక్క గమ్యం వేదాంతమే అని చెప్పి హిందూ అన్నది వేదాంతం అన్నట్టు. ఆయన ఏం చెప్పాడంటే ఇలా సమస్త సృష్టిని ఈక్వల్ గా చూసేటువంటి విధానం ఎక్కడుంది, హిందువుల్లో ఉందా? లేదు అని చెప్పాడు. హిందువుల్లో లేనే లేదు. హిందువుల్లో అసమానత్వమే ఉంది, కులం ఉంది కదా. మరి ఇంకెక్కడుంది? ముస్లింల్లో ఉంది ఎంతో కొంత. ద ప్రాఫిట్ ఆఫ్ ఈక్వాలిటీ అన్నాడు ఆయన, మహమ్మద్ ప్రవక్తని. వివేకానందుడు ప్రాఫిట్ ఆఫ్ సమానత్వ ప్రవక్త అని, సమానత్వ సందేశం ఇచ్చేవాళ్ళు. అందుచేత భారతదేశానికి ఏం కావాలంటే వేదాంత మేధస్సు, ఇస్లాం శరీరం. వేదాంత మేధస్సు, ఇస్లాం శరీరం, వేదాంత బ్రెయిన్ అండ్ ఇస్లాం బాడీ. ఇది ఆయన యొక్క అత్యంత గొప్ప సందేశం. అందుచేత మీరు వివేకానంద విగ్రహాలు ఎవరైతే పెట్టారో ఇప్పుడు దాకా, వాళ్ళు దాని కింద ఈ మాట రాయాలి, భారతదేశం ఉజ్వల భవిష్యత్తుకి మీకు నాంది పలకాలంటే వేదాంత మేధస్సు, ఇస్లాం శరీరంతో ఈ దేశాన్ని నిర్మించాలి. ఆయన సందేశం వేదాంత మేధస్సు కావాలి, ఇస్లాం శరీరం కావాలి. మీరు కొంతమంది బాడీ ఉండొద్దు అని చెప్తున్నారు, ముస్లింస్ ఉండొద్దు అని. అలాగే మేధస్సు కూడా ఆయన హిందూ మేధస్సు పదం వాడలేదు. హిందూ మేధస్సు వేదాంత మేధస్సు ఒకటి కాదు. ఆయన పదాలతో ఎంపిక తెలియని వ్యక్తి కాదు ఆయన. వేదాంతం అంటే ఉపనిషత్తు, నేను ఇందాక చెప్పిన ఈశావాస్యమిదో సర్వం అనేటువంటిది, తత్వమసి అనేటువంటిది, ఈ దృష్టి కావాలి. అదే సమయంలో దానికి ఆ సమానత్వాన్ని కఠోరంగా అమలుపరచగలిగినటువంటి వ్యవస్థ కావాలి. ఈ రెండు ఉంటే కనుక భారతదేశాన్ని ఎవరు ఆపలేడు. అంచేత ఇస్లాం భారతదేశానికి ఏమి ఇవ్వగలుగుతుందో, ఏమి ఇచ్చిందో దాన్ని మనం ఎలా తీసుకోవాలో. ఓకే, ఇస్లాం ఈ నష్టం కలగజేయడం ఉంటే బాగుండేది. చరిత్రలో అనేక రకాలైనటువంటి జరగకూడని విషయాలు ఉన్నాయి. జరగకూడదు, వర్ణ వ్యవస్థ లేకుండా ఉండుంటే, పుట్టకుండా ఉండుంటే, ఉపనిషత్తు ఉండుంటే వేరేగా ఉండేది. ఎవరు చెప్పగలుగుతాం? లేదా బౌద్ధంలో చెప్పినటువంటి సూత్రాలు కాకుండా మహాయానం పేరు మీద ఈ విగ్రహాలు అవన్నీ లేకుండా ఓన్లీ ఆర్య సత్యాలే చెప్పేటువంటి ఒక గొప్ప ఎన్లైటెడ్ రిలీజియన్ గా బౌద్ధం ఉండుంటే ఏం జరిగేది? ఇలా చరిత్రలో ఎన్నో ఒకటి మనం జరగకుండా జరిగి ఉంటాయి. వాటి గురించి ఇప్పుడు మనం చరిత్రని మనం మార్చలేం, గతాన్ని మార్చలేం. మనం ఇప్పుడు ఆలోచించాల్సింది ఏంటంటే ఇస్లాం యొక్క కంట్రిబ్యూషన్ భారతదేశానికి ఉంది. వాళ్ళు వచ్చి 1000 ఏళ్లుగా ఉన్నప్పుడు ఇంకా చెప్పాలంటే ప్రపంచంలో ప్రతి ప్రాంతం ఇస్లాం యొక్క ఆన్స్లాట్, దాని యొక్క విజయ దాడి ఏదైతే ఉన్నదో దానికి ఎవరు తట్టుకుని నిలబడలేదు. మొత్తం ఇరాన్ గొప్ప చరిత్ర ఉంది.
ఇరాన్ ఇస్లాం ముస్లిం దేశం కాదు కదా, అరబ్బులు దాటి ఇరాన్ ఫస్ట్ పడిపోయింది. అక్కడి నుంచి బారిసిస్ పారిపోయి మన దగ్గర వచ్చారు. అన్ని ఆఫ్ఘనిస్తాన్ సమస్తం బౌద్ధమే అక్కడ. అవన్నీ జయించుకుంటూ అది వచ్చిన తర్వాత భారతదేశం దగ్గర అయిపోయింది. భారతదేశం ఏం చేయలేదు. భారతదేశం నుంచి ఇస్లాం నేర్చుకుంది. అంటే ఈ సంఘర్షణ నెగిటివ్ పర్సెంట్ చెప్తారు, అది ఓకే. అలాగే ఇస్లాం కూడా భారతదేశానికి ఈ సమానత్వ సందేశాన్ని ఇచ్చి, ఆ టైంకి మనకు మెడిసిన్ కావాలండి. వర్ణ వ్యవస్థతో మనం కఠోరమైనటువంటి చట్టం ఏదైతే ఉన్నదో దీనికి దెబ్బ తగలాలి. ఇది దీనివల్ల ఈ షాక్ ట్రీట్మెంట్ వల్ల మనం కూడా కొన్ని విషయాలు తీసుకోవడం బట్టి మనకి ఒక సమానత్వాన్ని బేసిస్ గా ఉండేటువంటి ఖల్సా పంద్ లాంటి గొప్ప మతం పుట్టింది. పాత ఉపనిషత్ సూత్రాలు మనకు వెళ్ళడానికి వీలైంది. సడన్ గా భక్తి ఉద్యమం పొంగింది. భక్తి ఉద్యమం కినకులాల నుంచి వచ్చింది. ఇవన్నీ కూడా అంటే కఠోరమైనటువంటి మత వ్యవస్థ స్థానంలో వచ్చినటువంటి గొప్ప ఉద్యమాలు. ఆ రకంగా మనము 1000 ఏళ్ళు కలిసి ట్రావెల్ చేసామండి. ఇప్పుడు 30 ఏళ్ల మొత్తం రాబోయేవాడు మైనారిటీ మెజారిటీ అయిపోతాడు. 1000 ఏళ్ళ నుంచి నువ్వు వచ్చి కాపాడేవి. RSS మొన్న పెట్టారు 1922. అంతకు ముందు ఈ మధ్య కాలంలో ఒక సోషల్ మీడియాలో ఈ మధ్య జరుగుతుంది.